చెయ్యి దించు చెయ్యి దించు అన్నప్పుడు దించు. చేయిలు ఉండాలని ఎత్తిన ఉంటే చేతులు ఇంచేస్తా నేను. ఇక్కడ మాట్లాడుతుంది ఏమని ఇస్తావు? నువ్వు ఎక్కడికి లేదన్నా అవును నేను బజార్ దాన్నే, నేను అట్లాడదాన్ని ఇట్లాడదాన్ని, నేను లేచిపోయేదాన్ని. అంతా నీ వల్లేరా, నీ వల్ల ఇట్లా వదలండి. చెప్పు తీసి కొడతా అన్నతో అట్లా మాట్లాడతావా? మన మంచి కోసం వస్తే పిల్ల పిల్ల అంటుంటే నాటకాలు చేస్తున్నావు అన్ని. అసలు మర్యాద ఉందా నీకు? నేను ఇట్లానే ఉన్నా, మర్యాద లేదు నాకేం లేదు. ఎంతసేపు పడుతుంది చేయడానికి? ఎట్లా నువ్వు చెయ్యొద్దు చెప్తావా? ఎంతసేపు పడుతుంది? ఏం చేస్తావు? తల్లి ముందర అట్లా తప్పు అర్థమైంది. ఏం చేశారు? ప్రతిసారి ఇద్దరు చేశారు, నువ్వు చేసినట్టు ఏమి లేవా? నేనేం చేసినా? నేనేం చేయలేదు. మంచి పనులు చేసుకుని వచ్చావు ఇక్కడికి, సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉండవు. నీ వయసు ఎంత? మాట్లాడి నేను ఇట్లానే ఉంటా, నేను ఇట్లాడదాను. ఏం చేస్తారు మీరు ఇద్దరు? మనిషివేనా అసలు? అన్న మాట్లాడడానికి, నా మంచి కోసం మాట్లాడడానికి కోసం ఆయన మీద మీదకోతావా? షర్ట్ పట్టుకుని కాలర్ పట్టుకుంటావా? ఎందుకు తీసి కొడతా? నేను ఏమనుకుంటున్నావు? ఇంత కూడా మర్యాద లేకుండా తయారైన నిండా నాలా ఫస్ట్ నువ్వే కదా అంత చేసింది. ఏం చేస్తావు? నీ అమ్మ ముందు కొట్టకొట్టని గమ్ముండా. ఏం చేస్తావు? నువ్వెవరు? పాపం తెప్పి కూర్చో, గమ్మున కూర్చో. నువ్వు కూర్చో, నేను పోవాలా? నేను పోవాలి ఇప్పుడు. ఎక్కడికి పోవాలి? నేను పోతా. వచ్చింది నీ అమ్మ ఎన్ని కిలోమీటర్లు దాకా వచ్చింది? మాట్లాడక్కడ. ఆమెకేం వస్తుందిలే, మళ్ళీ ఇంటికి తీసుకుపోయి కొడతారు నన్ను. నేనేమో ఎవరు కొట్టేవాళ్ళు లేరు కానీ కూర్చొని మాట్లాడు. నేను కూర్చోను. సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నావు. నువ్వు ఎక్కువ మాట్లాడు. చెయ్యి దించు చెయ్యి దించు అన్నప్పుడు దించు. చేయిలు ఉండాలని ఎత్తిన ఉంటే చేతులు ఇంచేస్తా నేను. నా మంచి కోసమని వచ్చిండు. నేను బాధపడుతున్నా, నీ నాన్న అన్నం తినకుంటుంటుండని. ఆ పిల్లగాని మీదకి పోతావా? అన్న మీదకి తల్లిని కొడుతున్నా, సిగ్గుంది నీకు? నాకు లే సిగ్గు, నాకు లే సిగ్గు. మాట్లాడతావు నీ ఇష్టం వచ్చినట్టు. చెంప పగలే కొట్టలేక నీకు ఏంది కొట్టాలి? ఎంతసేపు పడుతుంది? ఎందుకు వెళ్ళిపోయినావు? నేను రాను. పోలీస్ కేసు పెడతా మీ మీద. నీకు దండం పెడతా కానీ నడువు తల్లి. మీ డాడీ నీ కోసం కాలు మొక్త తల్లి, నడువు అయ్యకు తల్లి. నువ్వు బాధపడద్దులే. ఆమె అంతా కన్నీళ్లు పెట్టుకుని కాళ్ళు పట్టుకుంటే కనీసం బుద్ధి ఉందా నీకు? కన్న తల్లిని కాళ్ళు పట్టించుకుని దాకా తీసుకొచ్చావు. నువ్వేందంటే ఆమె ఎంత ఏడుస్తుంది? నేనే తీసుకొచ్చాను, మీ అమ్మ కదా. ఎక్కడ మాట్లాడుతుంది ఏమని ఇస్తావు? ఏం కాదు తల్లి, రా ఇంటికి. మీ నాన్న ముఖమన్నా చూసి రా తల్లి, దండం పెడతా గానీ అట్లా అవసరం లేదు తల్లి. తీసుకుని కూడా వస్తాను. కూర్చో. ప్రతిసారి కంప్లైంట్ ఇస్తాను, చేస్తాను. ఏం ఇస్తావు నువ్వు? వాడు ఆ విధంగా పెంచి నేను ఈ రోజు నెత్తినెక్కించుకున్నాను నిన్ను.
చెంప పట్టి నువ్వు చిన్న తప్పు చేసినప్పుడే కొట్టుంటే ఈ విధంగా వచ్చి ఉండదు. ప్లీజ్ అట్లా వేయకు తల్లి. వద్దు మమ్మీ, వద్దు. నీ అమ్మ ఎందుకు నాకు సతాయిస్తావు? వద్దు, వద్దు. వద్దు. అంతా నీ వల్లనే అమ్మ. నా వల్ల ఏమైనా చేసుకోమ్మా, పర్లేదు. నడు పోదాం. పోయేదానికి లేదు. అట్లా వేయకు ప్లీజ్. నేను వెళ్ళిపోతా. నువ్వు ఎక్కడికి వెళ్ళేదానికి లేదన్నా. ప్లీజ్ నాకు అక్కడ మంచిగా ఉంది. నాకు వద్దు. నాకు ఎవరొద్దు. నాకు ఎవరొద్దు. నాకు ఆడు ఉంటే చాలు. వెళ్ళిపోతా. నాకు వద్దు. నాకు వద్దు. వద్దని చెప్తున్నాను నేను. నువ్వు ఏడవద్దులేమ్మా, నువ్వు గమ్మున పో. బాధపడద్దు. ఇన్ని కన్నీళ్ళు పెట్టిస్తున్నావు తల్లి నువ్వు, కానీ అసలు కన్న పెట్టేవే నువ్వు. ఎవరి కోసం ఉండవు ఇంత విధంగా చేస్తున్నది? నీకు నచ్చిన పని కదా చేసావు, లేచి వచ్చేసి. నేను మంచిగా ఉండనిస్తలేరు కదా నన్ను, నేను హ్యాపీగా ఉండనిస్తలేరు. నేను మంచిగా ఉండడం మీకు ఇష్టం లేదు కదా. ఇచ్చి బిడ్డ చెంప బదులు పది మాట్లాడదు. నేను చెప్పేది నువ్వు, నీ జీవితం రేపేమైనా ఏమైతే ఎవరు పడాలా? ఎవరు పడతారు అంటున్నా. నేను మంచిగానే ఉన్నా. ఏం మంచిగా నేను బాగున్నా. నేను బాగుండడం మీకు నచ్చట్లేదు. మాకు నచ్చట్లేదులేమ్మా, నువ్వు మంచిగా మీరు ఎవరికి నచ్చట్లేదు. అదే నువ్వు డెవలప్ అయిపోతే మాకు నష్టం వచ్చేస్తుంది. అందువల్ల మాకు నచ్చట్లే. సిగ్గుండాల మాట చెప్పడానికి. లేచిపోయి వచ్చేసి అట్లా మాట్లాడడానికి నేను ఎవరు మళ్ళీ చెప్తాను. ఇద్దురేమ్మా, నేను వచ్చి నేను ఎక్కించిపోతావా? ఇద్దు నీ తాట తీస్తా నేను అనుకుంటున్నాను అనుకో. ఆడబెట్టమని కేసులు గీసులాగా పోవడంలే. ఆ తల్లిదండ్రులు అతో ఏడుస్తుంది, కేసు పెడతానంటావా? పెడుదు బా కేసు. లేచిపోయి వచ్చేసి నేను ఇబ్బంది పెడుతున్నారని. ఇంకా అయిపోయిందా మీది? నేను పోతున్నా. పోయేదానికి లేదని చెప్పా. ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు నువ్వు. నేను వెళ్ళిపోతా. నన్ను వదిలేండి. వెళ్ళేదానికి లేదు చెప్పా నీకు. నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తున్నావు అన్నా? పోలీస్ కంప్లైంట్ ఇస్తా నీ మీద. ఏమిస్తావు? ఏమిస్తావు? ఏమిస్తావు కంప్లైంట్? చేయటం చెప్పిన వాటి నువ్వు బయటికి వచ్చి ఎందుకు అట్లా లెక్కలు చేస్తున్నావు? మా ఇద్దరు తీసింది సిగ్గు శరం లేదానా? పోరి పోలని బతుకులాడితే నాటకాలు మనకు అన్నం తినకుండా ఫోన్ చేస్తుంటే తెలుసా? నువ్వు ఒక ఫోన్ అనే వేస్తున్నావా? అసలు అమ్మ నేను ఉంటాను నువ్వు అనుకుంటావు లేరా? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? అన్నీ సార్లు ఫోన్ చేస్తాడు తెలుసా? పాపం రోజు ఫోన్ చేస్తాడు. నా కోసమని నీకు నువ్వు ఎత్తుకు అంటే పాపం ఆయన ఏంది బాధ ఏం చెప్పు అసలు? నేను హ్యాపీగా ఉండడం ఎవరికి ఇష్టం లేదు కదా. షట్ట పట్టించుకొని తిట్టించుకోవడానికి నేనా? మీ అమ్మ దోడికి వచ్చి మాట్లాడిపిస్తుంది అవసరమా నాకు? నువ్వు కేసులు పడితే నీ షట్ట పట్టుకుంటూ పట్టించుకునేవాడినా? మంచిగా లేడీస్ అని సైలెంట్ కొండ. మీ అమ్మ మీ నాయన కాదు, నేను ముందుగానే చెప్పాను. నేను చెంప పగిలిపోతుంది లేడీస్ అని ఆగుతున్నా. కూర్చో గమన. తెల్ల కథలన్నీ పని ఏదో ఇన్ని రోజులు నిన్ను ముదుగారం పెంచారు, ఆడినాట ఆడదాము, నచ్చినట్టు చేద్దాం అనుకుంటే చేస్తాను నిన్ను. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు నీ పానానికి? ఏమనుకుంటున్నావు అసలు? ఇంతసేపు అతిన్నాడుతూ నేను నాటకాలు చేస్తున్నావు అన్ని. బుద్ధి ఉందా? సిగ్గు శర్మ అనేది ఉందా? వేస్తుందామా? ఇంత బుద్ధులు వాయించుకుని ఎందుక? బుద్ధులు అన్నీ కూడా మీది మీదికి పోతున్నావు. అసలు ఏమనుకుంటున్నావు అసలు? తప్పు చేసినప్పుడు అంతా సమర్థించాలి వాళ్ళు. పెద్ద చిన్న చూస్తున్నావా? అబ్బాయి మీద చేతుకొని వస్తున్నావు నువ్వు. ఎంతసేపు పడుతుంది నేను కొట్టడానికి? నాకు కాళ్ళు చేతులు ఎంచక నీకు ఇన్ని రోజులు నీ విధంగా పెంచి ఈ విధంగా అయిపోయింది నీ పరిస్థితి. ఫస్ట్ రోజు నువ్వు తప్పు చేసినప్పుడు కాళ్ళు ఇంచుంటే నీకు చంపబడి ఉంటే ఈ పని చేసుండవు. తప్పు చేసినది కాకుండా మళ్ళీ మా మీద తిరగబడతావు, నా మీద తిరగబడతావు. మీరు ఒక పిచ్చోళ్ళు అట్లా బిడ్డ పోయింది అనుకోని గమ్మనున్నమ్మా. మంచి మాట నేటిగా ఉంది అమ్మాయే. అలాంటి పెట్టింది దేనికి అక్క చెప్పు? మీరు ఎందుకు బాధపడేదా? కాళ్ళు పట్టుకుని తల్లిదండ్రులు సుఖ పెట్టకపోయినా పర్లేదు కానీ బాధపెట్టి కన్నీళ్ళు తెప్పించే బిడ్డలు అవసరం లేదక్క. అలా నాన్న కోసం అని బాధపడుతున్నా. నాన్న ఏం చేయాలి? తిండి తింటలేడు, ఏం చేస్తలేడు. ఊర్లో ఇంత మంచి పేరు ఉంది అలా నాన్నది. పేరు చెడిపోతుందని ఉన్న ఒక్క బిడ్డ ఇట్లా వేసిపోతే ఎట్లా బతకాలి? అమ్మాయి అర్థం చేసుకుంటుందా? ఆ అమ్మాయి అర్థం చేసుకుంటుందా? అవన్నీ చేసుకుంటుందా కదా బిడ్డ. నేను నిన్ను అడిగిన మీ నాన్న ముఖం అన్న చూసినా ఏమీ ఇబ్బంది లేదమ్మా, నాదేం పోదు. మీ నాన్న మీ అమ్మ పరివే ఊర్లో పోయేది అర్థమవుతుందా? నీకోసం చెప్తున్నది ఇంటే ఇను. నీ జీవితం నాశనం చేసుకుంటే చేసుకో, మాకేం అవసరం లేదు. ఆ కన్నా తల్లి నా విధంగా ఏడుస్తున్నావు, నీకు మంచిదా? అది చెప్పు. కొట్టడానికి వస్తావు, కేసు అంటావు. ఎవరు ఇస్తున్నా నీకు ఎన్ని ట్రైనింగ్? నాకు అర్థం కావట్లే. మాట్లాడు మరే. నిన్ను పెంచిన తల్లిదండ్రులదే తప్పు, అంతే కదా? నేను అట్లేం అనలేదు కదా. మరి ఇప్పుడు ఏం నువ్వు చేసేది? లేకపోతే వాళ్ళ పర్మిషన్ లేకుండా నువ్వు ఏమీ చేయవు కదా. నీకు విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చి ఈ విధంగా తెప్పించుకున్నారు. ఈరోజు ఏడుస్తున్నారు. వాళ్ళకి తప్పు ఉంది. నువ్వు అడుగు చేసి బయట పెట్టినావంటే వాళ్ళకి తప్పు లేదని గ్యారెంటీ లేదు కదా. వాళ్ళకి తప్పు ఉంది. నీకు ఏ విధంగా ఫ్రీట్ ఇచ్చి ఈ విధంగా చేసుకున్నారు. అది నీ ఇష్టం నాన్న. వెళ్తే ఇల్లు నా బిడ్డను చూడాలి నాన్న అని వారం రోజుల నుంచి ఏడిస్తే నీకు ఫోన్ చేసి నీ ఇక్కడికి తీసుకొచ్చా. అర్థమవుతుందా? అది నువ్వు వెళ్తానంటే ఇల్లు, సస్తే సావని అన్న వాళ్ళిద్దరు అంటావా? ఎదురుగానే చంపి
వాళ్ళ ఇంటికి పోతాను కూడా నాకు గ్యారెంటీ లేదు. నువ్వు పోకపోతే మాత్రం నేను గ్యారెంటీగా చెప్తాను. ఎందుకంటే నా బిడ్డను చూస్తానంటే తీసుకొచ్చా, ఇంకా నీ ఇష్టం. వచ్చింది మాట్లాడు, నేను పోతానంటే పో. ఆ అబ్బాయిని కూడా ఇంటికి తీసుకొద్దాం, నేను మాట్లాడతా. నీకు ఆ అబ్బాయితే పెళ్ళే కదా కావాలా? మీ నాన్నతో మీ అమ్మతో, మీ అమ్మ అట్లా ఒప్పుకుంటుంది. నేను మాట్లాడిపిస్తానమ్మా, నేను మాట్లాడిపిస్తాను, మీ ఇంటికి తీసుకొస్తాను. ఏమి మీ ఇంటికాడ పెళ్లి చేసుకుని లక్షణం వాళ్ళ ముందరే ఉండండి. అబ్బాయి మంచిగా చూసుకునేవాడైతే నేను ఇంత దూరం ఎందుకు తీసుకొస్తాడమ్మా? నువ్వు అంటున్నావు కదా నన్ను బాగా చూసుకుంటాడు, మంచోడు అన్నావు కదా చాలాసార్లు. ఆ మంచోడినే ఇంటికి రమ్మని చెప్పు. మా అమ్మ నాన్న నేను ఒప్పిస్తాను, నన్ను చేసుకుందురా అని చెప్పు. వాడు ఇంటికి వచ్చినాడా చేసుకో, లేదు నేను ఏడా ఉంటానంటే నీ ఇష్టం అది. ఎందుకంటే వాడు ఒప్పుకున్నప్పుడు ఇంకేమో ఇబ్బంది నీకు ఇంటికాడ? చెప్పు మరి, చెప్పు సమాధానం. వస్తానంటే కాదు, నేను అమ్మ కూడా ఇప్పుడు వెళ్ళు, నువ్వు ఫోన్ చేయి కావాలంటే. నువ్వు అమ్మ నాన్న కూడా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు మన పెళ్ళికి, ఇంటికి అడగరా, వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఏడుస్తున్నాడు, మా నాన్న హెల్త్ బాగాలేదు, నేను ఇంటికి వచ్చానని చెప్పు. వచ్చి చేసుకోమని చెప్పి ఏం ఇబ్బంది లేదు, నేను కూడా వస్తాను. మీ నాన్న ఏమైనా ఇబ్బంది పెట్టినా నేను గ్యారంటీ. ఏమమ్మా ఇంటికాడ ఏమి ఇబ్బంది పెట్టదు, చెప్పారు కదా, ఓకేనా? నువ్వు ఎట్లా వచ్చేస్తే వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది అన్న. వాళ్ళు ఎన్ని రోజులైందో ప్రశాంతంగా అన్నం తిని, ఇంట్లో రోజు ఒక దగ్గర కూర్చొని తినే ఒక బిడ్డ లేదంటే ఎంత బాధపడతారు తల్లిదండ్రులు. అవన్నీ గుర్తుకు రావటం. నీ హ్యాపీనెస్ నీ సుఖం చూసుకున్నావు కానీ నీ తల్లిదండ్రులు ఎన్ని ఏడ్చుకుంటున్నారు, ఎన్ని రోజులు వాళ్ళు అన్నం తినకుండా పడుకున్నారు, ఎంతమంది మా అమ్మ నాన్న నిన్ను అడుగుతున్నారు నా వల్ల అని ఆలోచించావా? నేనేమన్నా మాట్లాడితే నీ మీద కేసు పెట్టేస్తాను, నీ మీద కొట్టేస్తాను, చేయించుకొని వస్తాను. చెప్పు, నా తప్పు ఉంటే ఏమైనా చెప్పు, నాకేమైనా సంబంధం అసలు లేదు దీంట్లో. ఆ బాధ చూడలేకపోతే హెల్ప్ చేస్తున్నాను, నీకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు వెళ్ళింది బిడ్డ చచ్చిపోయింది అని వాళ్ళు వదులుకోలేకపోయారు. ఎందుకు? కన్న పేగు బంధాలు అవన్నీ వాళ్ళ బాధ. బిడ్డ బాగుందో లేదో, ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎవరు అబ్బాయిలు కళ్ళ ముంగట చాలా, అంతే, ఇంకేం లేదు. సరేనా? వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఇంటికి నాడు, ఇంటికాడ పోయినాక అబ్బాయిని పిలిచి నీకు పెళ్లి చేసి ఇస్తా, సరేనా? నువ్వు అబ్బాయి వింటేనన్నా చెంపలు పగిలుంటాయి. నువ్వు మాట్లాడే మాటలు ఇన్ని విధంగా చెప్తుంటావు, నమ్మకం ఏందంటున్నావు? కొట్టాలా నిన్ను, చెప్పాలి, ఏం అర్థం కావట్లేదు నాకు. మళ్ళీ లేకపోతే నేను మళ్ళీ వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోదు అమ్మా, నేను ఇబ్బంది పెట్టను, నేను చెప్తున్నాను కదా ఓపెన్గా. అబ్బాయి రాకపోతే పెళ్లి చేసుకుందురా అని ఇంటికి పిలుస్తాం. నేను చేసుకుని నేనేడా ఉంటానంటే ఏంది పొజిషన్ అంటే మన సైడ్ నుంచి తప్పులేదు కదా. మీ అమ్మ నాన్న ఒప్పించే బాధ్యత నాది. నువ్వు చేసుకోవచ్చు, ఇంటికాడే ఉండొచ్చు, నీకు ఇబ్బంది లేదు. జాబు మీ ఊరికాడే ఏదైనా జాబ్ చేసుకోమని చెప్పి అబ్బాయిని. ఎక్కడికి వచ్చి లక్షలు సంపాదించాలి అవసరం లేదు. మంచిగా చూసుకునేవాడు ఎక్కడున్నా చూసుకోగలుగుతాడు భార్యని, ఓకేనా? నీకు హైదరాబాద్లోనే ఉంటే చూసుకుంటాను, కాకినాడలో ఉంటే చూసుకుంటానని కాదు. మీ ఇల్లు కాడ ఎక్కడైనా సరే చుట్టుపక్కల ఆ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ చేసుకొని కొంతవరకు అమౌంట్ తెచ్చాను నేను మంచిగా చూసుకోమని చాలు. నేనేం అబ్బాయి వద్దు నువ్వు చేసుకోవద్దు నువ్వు ఏం అడ్డం చెప్పడంలే, చెప్పకుండా వెళ్ళిపోయావు చూడు తల్లిదండ్రులకి, అది బాధ. ఒక్కసారి నీకు ఇప్పుడు తెలియదు నాన్న, రేపు నువ్వు ఇద్దరు బిడ్డలు కానీ నీ బిడ్డలు నీకు చెప్పకుండా పనులు చేస్తే ఆ బాధ తెలుస్తుంది. అది ఎవరు చెప్పినా అర్థం చేసుకోరు. నువ్వు వయసులో ఉన్న బిడ్డ ఇప్పుడు, అది నేను చెప్పినా కూడా నీకు తప్పుగా అనిపిస్తుంది. అది నాన్న ముందర నేను చెప్పాలన్న హద్దు వరకే చెప్పినా, అంతకు మించి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు కూడా బాధ్యత కాదు. అది నీ ఇష్టం. ఎందుకంటే మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ బ్రెయిన్లో ఒకటి ఉన్నప్పుడు అది మారదు. నీకు మీ అమ్మ నాన్నను బతుకుండాల, నేను ఓపెన్గా చెప్తున్నాను అన్న, కంపల్సరీ నువ్వు కానీ వాళ్ళతో కూడా వెళ్ళలేదంటే వాళ్ళ ఇంటికి వెళ్తారో లేదో నాకు తెలియదు, చనిపోద్దాం ఖచ్చితంగా సరే. ఎందుకంటే నేను ఇన్ని రోజులు మాటల విధానం బట్టి నాకు చెప్తాను, ఖచ్చితంగా దాన్ని బట్టి చెప్తున్నా. ఆమె ఏదైనా సూసైడ్ చేసుకొని చనిపోయిందంటే మొత్తం బాధ్యత నీదే నాన్న. నేనైతే మళ్ళీ నేను వదలను. నువ్వు ఎవరు బలుపు చూసుకొని ఎవరు సపోర్ట్ చూసుకొని ఉండవో వాడిని నిన్నైతే ప్రసాదంగా నేను నాకేమన్నా అయిందంటే, ఓకేనా? నువ్వు మంచిగా వాళ్ళని ఒప్పించి ఇంటికాడ పోయి చేసుకొని నువ్వు ఎక్కడైనా ఉండు, నేను అడగను. నేను వాళ్ళకి చెప్పలేదు కదా, నేను చెప్పే వస్తాను. వాళ్ళకి చెప్పలేదంటే ఇలా చెప్పొచ్చావు నువ్వు ఇక్కడికే? ఇలా చెప్పొచ్చావా అన్న? కన్న తల్లిదండ్రుల కన్నా ఇప్పుడు ఓడికి చెప్పి రాలేదు నేను, కన్న తల్లిదండ్రులకు చెప్పి రాలేదు. ఆ రోజు వాడికి చెప్పొచ్చు కదా, మా అమ్మ నాన్నకు చెప్పలేదు నేను రాననేసి. ఇప్పుడు మీ అమ్మ నాన్న కూడా పో అంటే మాత్రం వాడికి చెప్పేసి రావాలంటున్నావు. సిగ్గుందా నీకు? ఏమనుకోడు, వాడికి ఫోన్ చేసి మా అమ్మ నాన్న వచ్చారు తీసుకెళ్తున్నారు నన్ను, ఇంటికి వచ్చి మాట్లాడు, పెళ్లి చేసుకుందాము, మా అమ్మ నాన్న నేను ఒప్పిస్తానని చెప్పు, ఓకే? ఎన్నిసార్లు చేస్తుంటాడు మీ నాన్న నీ ఫోన్? స్విచ్ ఆపేస్తావు, సిమ్ తీసేస్తావు. ఎవరో పరాయిలో చేశారు ఫోన్ నీకు? మీ అమ్మ నాన్న ఫోన్ చేస్తే ఈ విధంగా చేస్తున్నావు. టార్చర్ పెడుతున్నారు. ఏం టార్చర్ అమ్మా? నీ మంచి కోసం కదా చెప్పింది, నీ మంచి కోసం చెప్పి నీ టార్చర్ అది. హ్యాపీగా ఉండడం ఇష్టం లేదు. ఏం హ్యాపీ అమ్మా? హ్యాపీ నువ్వు ఒక్కదానివే హ్యాపీగా ఉండవు, ప్రపంచంలో నీకు ఎవరు లేరు. 10 సార్లు చెప్తావు ఇప్పుడు హ్యాపీ అని.
వాళ్ళు చచ్చిపోయింది అనేసి అనుకొని వాళ్ళు హ్యాపీగా ఉండలేరా? ఎంతసేపు పడుతుంది వాళ్ళకి? కన్న పేగులు ఒప్పుకోవటంలే నా బిడ్డ ఎక్కడుందో ఉండమని. వాళ్ళకి వల్ల కాకనే కదా చెప్తున్నది. నీలాంటి వాళ్ళు ఇంకొకరి ఇంటి ఖచ్చితంగా ఉంటారు పోతే పోయిందిలే బిడ్డ అనేసి. ఎక్కడుందో, ఏ సిటీలో ఉందో, ఎవరి చేతుల్లో ఉందో, ఎవరు ఎత్తుకుపోయి ఏం చేస్తున్నారో భయం వేస్తుందమ్మా తల్లిదండ్రులకి. నీ పాటికి నువ్వు వాడు అండ చూసుకొని వచ్చేసావు. ఇప్పుడు ఎంత నరకం అనిపిస్తుంటారు. ఏమన్నా అంటే బాధపడతావు, ఎందుకు అవ్వాలి నువ్వెవడు అది ఇది అంటారు. ఒప్పుకోలేదంటే వాళ్ళ తల్లిదండ్రులకు బిడ్డకి ఎప్పుడు పెళ్లి చేయాలి, ఏమేం చేయాలి, ఎవరితో చేయాలని తెలియదా? నువ్వు చెప్పాలి వాళ్ళకి. మంచోడని నువ్వు డిసైడ్, నేను అడిగింది ఇక్కడ చెప్పు. మంచోడు నువ్వు డిసైడ్ చేస్తే సరిపోద్దా అన్న. తల్లిదండ్రులకు తెలియదా? నువ్వు బాగా చూసుకుంటున్నాడు. ఎన్ని రోజులు బాగా చూసుకున్నాడు. నేను చూసుకుంటాడమ్మా, బాగానే చూసుకుంటాడు. బాగా చూసుకునేవాడు ఇంటికాడ వచ్చి మాట్లాడేదానికి ఏం వాడికి? మేము ఎన్నో ఏగి ఇంత కాడికి వచ్చినామమ్మా. చెప్తాను కొద్దిసేపు అమ్మా. తల్లిదండ్రులు ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదిరించేది, క్వశ్చన్స్ వేసేది అది ఫస్ట్ మానుకో. అర్థమవుతుందా? నీకు అలా చలివిచ్చేసారు వాళ్ళు ఇన్ని రోజులు, నీకు నెక్కించుకున్నారు నిన్ను. ఈరోజు నువ్వు వాళ్ళని క్వశ్చన్ చేసే దాకా వచ్చావు నువ్వు. తప్పు నాన్న. తల్లిదండ్రులను ఎదిరించడం కానీ, వాళ్ళని తిరగబడడం కానీ చాలా తప్పది. నువ్వు వాళ్ళకి అన్నం పెట్టకపోయినా, ప్రశాంతంగా ఉండకపోయినా పర్లేదు, కానీ కళ్ళల్లో నీళ్ళు చెప్పి వాళ్ళకి మంచిది కాదని అన్నది. నువ్వు లేడీస్ అయ్యండి ఈ సమాజం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అమ్మాయిలు ఎలా చూసుకుంటున్నారు తల్లిదండ్రులని. ఇంకా కొడుకులు ఇలాంటి పనులు చేస్తే బాధపడాలి, కానీ కూతురు చేసావు అది నీ తప్పు అనుకోవాలా, వీళ్ళ తప్పు అనుకోవాలా? నేను పెంచిన విధానం వాళ్ళది తప్ప, లేకపోతే ఈ జనరేషన్లో అట్లా రీల్స్ అవి ఇవి చూసి, సినిమాలు చూసి నీకు నచ్చినట్టు చేస్తే బాగుంటుందిలే అని పిల్లల్ని కానీ ఎత్తుకొని పోతే ఒప్పుకొనేస్తారులే. ఇదే సినిమాలో జరగదు మన లైఫ్లో. అర్థమవుతుందా? చిన్న మిస్టేక్ చాలు జీవితాలు తిరగబడిపోతాయి. బుద్ధి తెచ్చుకోనన్న. ఇప్పుడు ఇంత దూరం ఎందుకు వచ్చింది నీ కాడికి? 400 కిలోమీటర్లు ఎందుకు వచ్చింది ఆమె? నీ ఆస్తి ఎత్తుకొని వెళ్ళిపోవడానికా? ఇంత దూరం వచ్చింది నీ దగ్గర నుండి ఆస్తి పేరుకోవడానికా, సంతకాలు పెట్టుకోవడానికా? బిడ్డ సస్తాది, ఎవడైనా ఎత్తుకుపోయి ఏమైనా చేస్తాడని భయంతో. అర్థమవుతుందా? వాళ్ళ పరువు పోయింది కూడా పట్టించుకోలే. నా బిడ్డ ప్రశాంతంగా బతుకుంటే చాలు అనుకుంటున్నారు. మాట్లాడతారు తర్వాత మళ్ళీ తల్లి అన్నయ్య చెప్తుండగా రా అయితే రా. చెప్పానన్న నీకేం ఇబ్బంది లేదు. ఇంకో నేను చెప్పాను కదా, నేను మాట ఇచ్చానంటే మాట ఇస్తాను. తీసుకెళ్తాము. అమ్మ కూడా ఇల్లు, నేను రమ్మంటే వస్తాను కావాలంటే, లేదన్నా అమ్మ నేను వెళ్తానంటే ఇల్లు. అబ్బాయికి ఇన్ఫార్మ్ చేయకపోయినా పర్లేదమ్మా, నువ్వు అమ్మ నాన్న కూడా వెళ్ళు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇన్ఫార్మ్ చేయి. మా అమ్మ నాన్న సైడ్ నుంచి నేను ఒప్పుకుంటున్నాను, వాళ్ళు ఒప్పుకున్నారు, నీ ఇంటికి వచ్చి మాట్లాడి చేసుకుందాంరా, ఏం ఇబ్బంది లేదని చెప్పు. అర్థమవుతుందా? మంచోడు అని చెప్తున్నావు కదా, ఇంటికి వచ్చి చేసుకోమని చెప్పి. ఇంకేం ఇబ్బంది నీకు, నేనున్న వాళ్ళ సైడ్ నుంచి. నీకు మళ్ళీ రిపీట్ అయితే నువ్వు వెళ్ళిపో, నేను అడగం. ఓకేనా అన్న? తల్లిదండ్రుల మీద నమ్మకం లేదు కానీ వచ్చేసిన ఆయన మీద మాత్రం నమ్మకం ఉంది. ఇన్ని రోజులు సాది ఇంత పెద్దగా చేసినా నా మీదనే అడుగుతున్నావా నువ్వు? ఏం నమ్మకం అని అంటే నేను తీసుకొని చంపుకుంటానా? చెప్పు. చంపుకుంటాను. కొట్టినామంటే తల్లిదండ్రులు కొట్టరా? కొడతాం తల్లి. తల్లిదండ్రులు కొట్టరా పిల్లల్ని అంటున్నా? చెప్పు. చంపుకుంటామా? కన్న పిల్లల్ని ఎవరైనా చంపుకుంటారా? ఏందో క్వశ్చన్స్ చేస్తాను, నాకు అర్థం కావట్లేదు. ప్రతి దానికి క్వశ్చన్ వేసి నన్ను అట్టన్నారు అయితే ఏం చేయాలి? నమ్మకం లేదు నాకు. నమ్మకం లేదు. ఏమో తల్లి, నీ జీవితం నువ్వు ఎట్లా నీ చేతులు కూడా నువ్వే నాశనం చేసుకున్నావు. నీకు అర్థం కావట్లేదు. మీ ఎంత చెప్తున్నా కూడా నీకు ఎంతసేపు వాళ్ళు కుట్టారు తిట్టారు మామూలు ఒప్పుకోవటం లేదు, మా ఆనందాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు, ఇది చెప్తున్నావు. కానీ ఆ కన్నీళ్ళు ఎందుకు అర్థం చూసావా ఎట్లా ఏడుస్తుందో? అవసరమా ఇప్పుడు ఆమె ఇంత దూరం వచ్చి నీ కోసం ఏడవడం అవసరమా చెప్పు? అర్థం చేసుకో తల్లి, నీకు దండం పెడతాను, అన్నగా చెప్తున్నానమ్మా. ఆ తల్లిని ఏడిపించద్దు. ఆ బాధ ఎన్ని రోజులు ఏడిస్తే నేను నా బాధలు 100 ఉన్నా కూడా నేను ఈరోజు ఎందుకు ఆమె తీడుకొని వచ్చి నీ కోసం తీసుకొచ్చి ఇన్నిసార్లు ఫోన్ చేసి రా తల్లి నీతో మాట్లాడాలని సార్ నుంచి ఫోన్ చెప్పించాను. నీకు నీ లొకేషన్ పట్టుకోవడానికి ఎంత టైం కావాలి నాకు? యాడున్నా పట్టుకుంటాను అనుకోవచ్చు, ఇక్కడ నుంచి ఊరికే దొరికాములే ఇంకొక ప్లేస్ పోదాం, నువ్వు ఎక్కడున్నా పట్టుకోగలుగుతా, నాకు ఈ చిటికలో పని. కానీ మంచిగా బతకాలని కోరుకుంటున్నా. లేదు నేను చెడిపోవాలనుకుంటే అది నీ ఇష్టం. తల్లిదండ్రులతో ఉంటే కడుపులో పెట్టుకుని చాక్కుంటారు బిడ్డల్ని. ఎప్పుడైతే గడప దాడుతుందో ఇంకా ఆడకి చరిత్ర మారిపోద్ది తల్లి. వద్దు, అలాంటి చెతుకోవద్దు. మీ రిలేటివ్స్ అయినా సరే అది పచ్చిగా అంటారు, గడప దాటిందిరా అది అదరా అంటారు. ఆ మాటలని వాళ్ళు వింటారు, నువ్వు వింటావా? అవన్నీ ఆలోచించి అమ్మ కూడా ఇల్లు నీకు నచ్చిన ఊడితోనే పెళ్లి చేపిస్తారు. ఓకేనా? ఆడ ఈడ రోడ్లలో ఉండి వాళ్ళకి ప్రతిరోజు కనీసం ఆనందం లేకపోతున్నారా? ఆ బిడ్డ ఏం చేస్తుంది ఈ టైం కనీసం ఆలోచిస్తుంది. ఈసారికి ఓకే, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఏమనకూడదు. ఇంటికి పోయిన తర్వాత ఏమనరు తల్లి, నువ్వు సైలెంట్గా ఉండు. అమ్మ కూడా ఇల్లు. ఓకేనా?
నీకేం ప్రాబ్లం ఉండే నేనున్నా. ఓకే సరేనా? చెప్పు. ఓకే ఆడ మళ్ళీ ఫోన్ చేస్తాను, ఇటు పోతాను, అటు వెళ్తాను, నేను పెట్టుకోవద్దు. ఏదైనా ఉంటే ఓపెన్గా నాతో మాట్లాడి క్లియర్గా నేను చెప్పాను కదా, నీకు పెళ్ళి అతనితోనే చేపిస్తా, అతనే రమ్మను, నేను ఉంటాను కూడా. నీ కాళ్ళు మొత్తం వదిలే ఏం కాదు, గమ్మనండి. ఇంకా అమ్మ చెప్పినట్టు విను తల్లి. చెల్లిగాడిని కొని మాట్లాడి నీ మీద నువ్వు చెయ్యొత్తని నేను చెయ్యి ఎందుకు ఎత్తలేదు ఆలోచించు. 2 క్షణాలు చాలు నేను కొట్టాలంటే. నువ్వు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం, వాళ్ళ జీవితం ఎట్ట అయిపోయిందో ఒకసారి ఇంటికి వెళ్ళి చూడు. తర్వాత నీకు రావాలంటే వచ్చే తల్లి, నేను ఆపను. వాడు కూడా ఆపను, నేను చెప్తా వాడికి. ఒకసారి చేస్తాను, వాడే తీసుకొస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళి మీ నాన్న పరిస్థితి, మీ అమ్మ నాన్న పరిస్థితి చూసి మళ్ళీ మాట్లాడు, నాకు ఫోన్ చెయ్యి. నేను కంపల్సరీ వాడిని తీసుకొస్తాను, వాడితో కూడా మాట్లాడిపిద్దాము, మీ పెళ్ళి అయితే చేపిస్తాను. ఓకేనా? వాడు మంచిగా చూసుకుని అంత నమ్మకం నీకుంది కాబట్టి నేను చేపిస్తాను. వాడిని ఇంటికి వచ్చి అయితే రమ్మని చెప్పి, ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయ వాడికి. ఇప్పుడు ఎక్కడ మధ్యలో ఫోన్ చేయొద్దు. ఓకే? ఓకేనమ్మా? ఓకే, నీకేం ఇబ్బంది లేదు. ఏమైనా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయి. నువ్వు పోయేటప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఏడ ఫోన్లు గిన్లు ఎవరికి చేయొద్దు, అట్లా ఇట్లా పోవద్దు. ఓకే? ఓకే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. చాలా థ్యాంక్స్. ఏం కాదు అమ్మ, వద్దు దండాలు వద్దు, ఏం కాదు. బిడ్డ నాకు ఇచ్చినావు, చాలా సంతోషం. ఓకే అమ్మా, ఏం కాదు. ఆ తల్లి ఎంత ఆనందపడుతుంది తెలుసు ఇప్పుడు నువ్వు వచ్చే లోపల. ఆనందాన్ని ఎప్పుడు ఉండిచ్చినా. మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో.